హాయ్ అందరికీ. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి. లైనింగ్ బ్లౌజు. నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇదైతే పేపర్ కటింగ్ అండి. మెజర్మెంట్స్తో కూడా కటింగ్ వచ్చు, కానీ ఎప్పుడైనా టైం లేనప్పుడు అది త్వరగా అవుతుందని ఇలా పేపర్ కటింగ్ కూడా ఉంచుకుంటాను నేను. ఇలా లైనింగ్ క్లాత్ మీద ఇలా అన్ని హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ కటింగ్ చేసుకోవాలండి, మార్కింగ్ వేసుకుని. నాకు ఇష్టమైన పనుల్లో టైలరింగ్ కూడా ఒకటండి. ఇలా ఖాళీ టైంలో మన ఇంట్లో అవసరమైనవి మనం కుట్టుకుంటే టైం సేవింగ్, మనీ సేవింగ్ కూడా అవుతుందండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇలా మార్కింగ్ వేసుకొని ముందుగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా మనకు అవసరమైన పనులు మనం చేసుకుంటే టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళటం రావటం ఆ పని కూడా ఉండదండి. ఈజీగా మనకు ఖాళీ ఉన్నప్పుడు మనమే కుట్టుకోవచ్చు. ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద ఇలా లైనింగ్ వేసుకుని ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఈ శారీ అయితే వైట్ కలర్ అండి, బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లాక్ రెడ్ బార్డర్ లాగా వచ్చింది. దీనికి రెడ్ కలరు పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. బ్లౌజు స్టిచ్చింగ్ అయ్యాక కూడా చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.